నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. కుటుంబంలో చాలా కలహాలు వస్తున్నాయి ఇప్పుడు. మనీ వల్ల కావచ్చు, లేకపోతే మనీ ఉండి కూడా వాళ్ళకు ప్రైవసీ కానీ, స్ట్రెస్ కానీ, ఎక్కువ ఉద్యోగరీత్యా కానీ చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇంకా అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఎవరి మధ్య అయినా. అలాంటి కలహాలు రాకుండా మీరు ఇచ్చే సలహా? ఎవరి బాధ్యతను వాళ్ళని సక్రమంగా నిర్వర్తించాలి. అది తల్లి అంటే చాలామంది ఏమనుకుంటారు, ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య లవర్స్ ఉన్నదే ప్రేమ అనుకుంటారు. కానీ ఒక తల్లి బిడ్డకి మధ్య, భగవంతుడికి భక్తునికి మధ్య, అన్న చెల్లెల మధ్య, ప్రతి మనిషికి, మానవుడికి మధ్య కూడా ఈ సృష్టి మొత్తం నడిచేదంతా కూడా ప్రేమే. ఆ ప్రేమతత్వం అనేది లేకపోతే మనం ఏమీ చేయలేము. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరి కాళ్ళకి ఇగో అనేది పెరిగిపోయింది. నువ్వేంటి నాకు చెప్పేది, నేనేంటి నీకు చెప్పేది, నువ్వు నాకు నేను చెప్తే ఇనే పొజిషన్లో ఉన్నాను, నాకే అన్నే తెలుసు అన్నట్టుగా అయిపోతుంది. చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కూడా అక్క విలువ, తమ్ముడి విలువ, అన్న విలువ అందరికీ కూడా చెప్పుతూ పెంచేవాళ్ళు. ఇంతకుముందు పిల్లలకి ఎవరు చెప్పినా కూడా బాధ్యత అంటే వాళ్ళ ఎక్కువ స్టోరీస్ తోటి కానీ, కథల రూపంలో కానీ ఆ అనుబంధాల గురించి చెప్తూ బాగా పెంచేవాళ్ళు. అంటే ఏదొచ్చినా కూడా మనకి వెన్నంటి ఉండి, మన అన్నయ్య అయితే శ్రీరామ రక్షలాగా కాపాడుతాడు, ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాడు, మన తమ్ముడు ఎప్పుడు మనకి ఇదిగా ఉంటాడు, మన తండ్రి ఎప్పుడు ఇలా ఉంటాడు, మన తల్లి ఇలా ఉంటుంది, మన చెల్లి ఇలా ఉంటుంది, ఏదున్నా కూడా ఇందులో ఈ ఆనందం ఉంది అని మనకి చాలా స్టోరీస్ చెప్పి పెంచేవాళ్ళు. మనకి వాళ్ళు ఉండటం కూడా అలాగే జీవించేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఏమైపోయింది, వాళ్ళు మనకి ఉంటుంటే రాను రాను పిల్లలు కూడా అదే విధంగా కొట్లాడుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు అంత ఆత్మీయత పంచేవాళ్ళు కాబట్టి మనము ఆ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా అదే పెంచుకున్నారు. కానీ తర్వాత ఏమైపోయింది, వాళ్ళే ఒంటరిగా ఉంటున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకా ఒంటరిగా ఉండిపోతారు. అవును. అసలు ఇప్పుడు మొబైల్స్ వచ్చిన నుండి అయితే కంప్లీట్ దాంట్లోనే అడిక్ట్ అయిపోతున్నారు. రాగానే మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఆ గేమ్స్, ఇంకా మధ్య వాళ్ళతో సంబంధం ఉండదు అసలు. అంటే ఒక ప్రాణం లేని ఫోన్తో అన్ని గంటలు గడుపుతున్న వ్యక్తి ఒక పక్కనున్న వ్యక్తితో మనం మాట్లాడలేకపోతున్నాం. అది ఫ్రెండ్స్ కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్న నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్న ఫోనుల్లోనే ఉంటున్నారు, మనం ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా ఫోనుల్లోనే ఉంటున్నాం, మనం ఎదురు బదురు కూర్చున్నా ఫోనుల్లో ఉంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, రిలేషన్స్ ఇంకా ఇక్కడున్న వ్యక్తితో మాట్లాడలేం, కానీ ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తితో ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటాం. అంటే రిలేషన్స్ ఏమైపోతున్నాయి, బ్రేక్ అయిపోతున్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్కి నాజర్ చెప్తాడు, ఏమని చెప్తాడు, నాన్న బంధాలు మనం ఎంత పట్టుకుంటే నీళ్ళు ఇలా ఎడప్ చేస్తే వెళ్ళిపోతాయి, మన నీళ్లు పోస్తే ఉండవు, ఒక గుంటలాగా ఇట్లా చేస్తే ఆ నీళ్లు మన దగ్గర అలా ఉంటాయి, మనం ఎంత సర్దుకుంటున్న కొద్దీ మన కుటుంబం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనతో అలా ఉంటారు, అలా అని మన అహంకారంతో కాకుండా ప్రేమ ఆప్యాయతను పంచి మన వాళ్ళతో కూడా చేసుకోవాలి అంటారు. ఇప్పుడు ఏమైపోతుంది, పిల్లలందరూ కూడా ఎవరి కాళ్ళు నేను ఒక్కడనే ఉంటే చాలు, నాకు ఫోన్ ఉంటే చాలు, నాకు వసతులు ఉంటే చాలు, నేను వెళ్ళి ఆడుకుంటే చాలు, నాకు తింటాకుంటే చాలు అన్నట్టు అయిపోయింది. కానీ పక్క మనిషి వస్తే కూడా పలకరించకుండా అయిపోయింది. కొన్ని కుటుంబాలలో మాత్రం చాలా వరకు 10% పీపుల్ చాలా ఆప్యాయతగా ఉన్నారు, వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఉండే ఫ్యామిలీలు ఎక్కడున్నా కూడా ఆనందంగా హరివిలుగానే ఉంటారు. ఇలా లేని 90% పీపుల్ మళ్ళీ ఈ కుటుంబం అంటే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది. పాతకాలంలో ఉన్న ఆహార పదార్థాలని, పాతకాలంలో ఉన్న దాన్ని పురుగు మందులు లేకుండా అన్నీ ఎట్లా వాడుతున్నామో మళ్ళీ మన కుటుంబ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం అయిపోయిందని మళ్ళీ తీసుకురావాలి. గాంధీ గారు అన్నట్టు గ్రామానికి కుటుంబమే పునాది. అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటే ఒక గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటే ఒక పట్టణం బాగుంటుంది, ఒక పట్టణం బాగుంటే ఒక దేశం బాగుంటుంది, ఒక దేశం బాగుంటే ఒక ప్రపంచం బాగుంటుంది. ఇలా బాగుండాలి అంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ దగ్గరయ్యి ఆ రిలేషన్స్ని చాలా బాగా కాపాడుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే మనం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినప్పుడు నాకు నచ్చినట్టే ఉండాలి, నన్ను ఇలా తీసుకోవాలి, నన్ను అలా కేర్ చేయాలి, నన్ను ఈ విధంగా ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరి కాళ్ళకి అసంతృప్తి అయిపోతుంది. అలా కాకుండా గివింగ్ నేచర్ ఉండాలి. ప్రేమ ఇవ్వటం అనేది మన చేతిలో ఉంది, కానీ తీసుకోవడం మన చేతిలో, అది అక్క చెల్లెల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య. మనం తల్లిగా మన పాత్ర పోషించాలి, భార్యగా మన పాత్ర పోషించాలి, పిల్లలుగా మన పాత్ర పోషించాలి, అక్కగా చెల్లిగా అన్నగా మన పాత్ర మనం పోషించి ఇవ్వడం మన
ప్రకృతి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, తీసుకోవడానికి ఎప్పుడు కూడా తీసుకోదు. అదేవిధంగా మనం కూడా ఇచ్చే దాంట్లోనే వెళ్ళిపోయి ఎప్పుడు అన్కండిషనల్గా మనం ఇవ్వాల్సింది మనం చేస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చింది మనకి రిటర్న్ వస్తుంది. థ్యాంక్స్ హరిణి గారు, మాకు మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీరు చెప్పినందుకు. థ్యాంక్ యూ అమ్మ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా హరిణ గారితో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఫిబ్రవరి 15 నుండి 28 డేస్ మేడం గ్రాటిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి.